ఏంటత ఏదో కథ చెప్తున్నారు. ఒక ఊర్లో ఒక బ్రాహ్మడు ఉంటాడు. ఆ బ్రాహ్మడు ఎంత అంటే భగవంతుడు తనతోటే తన కొడుకునికి అన్నట్టు కాపాడుతూ అట్లుండి వాడే నన్ను రక్షిస్తాడు, వాడు తప్ప లేడు అని సొసైటీని అంతా దూరం పెడుతుంటారు. అందరు వచ్చి ఈయన గురువు గారు అని ఏదో పండించి ఫలం ఇచ్చి అట్లా చూస్తారు. ఆ ఊర్లో వరదలు రాబోతున్నాయని వాతావరణ శాఖ చెప్పి ఊరంతా ఖాళీ చేయండి అంటే, బాబా గారు మీరు కూడా రండి అంటే వద్దు, నా దేవుడు కాపాడుతాడు నన్ను అంటాడు. అని వాడు ఖాళీ చేయడు, అందరు వెళ్ళిపోతుంటారు. రాత్రి వరద వస్తుంది, నిజంగానే వస్తుంది. వచ్చేసరికి ఏం చేయాలి వీడు ఇల్లు ఎక్కి కూర్చుంటాడు. ఈ బ్రాహ్మడు దేవుడే కాపాడుతాడు. అప్పుడు ఒక బోటు వాడు వస్తాడు. ఆ బోటు పడవ నడుపుకుంటా వాడు వచ్చి, రండి బాబా గారు మీరు పైన ఉన్నారేంటి, వరద వస్తుంది, ఊరు మునిగిపోతుంది అంటే, నా దేవుడు వస్తాడు పోనే రాను అంటే వాడు వెళ్ళిపోతాడు. వాడి తర్వాత ఒక బోట్ వాడు వచ్చి వెళ్ళిపోతాడు. వీడు ఎక్కడంటాడు కదా. తర్వాత ఈ తాడి చెట్టు లాంటిది ఉత్తది కర్ర తీసుకొని ఒకటి వస్తాడు. రండి బాబా నేను తీసుకుపోతా అంటే, దీని మీద నా దేవుడు కాపాడతాడు, నేను ఎంత సేవ చేశాను దేవుడికి అని వాడు వెళ్ళిపోతాడు. అందరు అయిపోయినారు, ఊరంతా ముని వాడు గొంతు దాకానే ఉంటాడు, ఒక తల కనబడుతూ ఉంటాడు. అప్పుడు హెలికాప్టర్ వస్తుంది, ఏదో సహాయం చేస్తామంటే రండి తాడేస్తాడు, నేను రానని సైగ చేస్తాడు, దేవుడు కాపాడతాడు. హెలికాప్టర్ వెళ్ళిపోతాడు. తర్వాత వాడు ఏమైతే నిండా మునుగుతాడు, చనిపోతాడు. చనిపోయిన తర్వాత పైకి వెళ్ళగానే అక్కడ దేవుడి దగ్గరకు వస్తాడు. ఏంటి నువ్వు, నేను పూజ చేశాను, ఆ జనాలందరినీ ఊరంతా కాపాడావు, నన్ను నేను 24 గంటలు నువ్వే అని అంటే నువ్వు నన్ను ఎందుకు కాపాడలేదు? అడితే, పిచ్చోడా నేను వచ్చాను, పడవవాడిగా వచ్చాను, నువ్వు వద్దు పో అన్నావు, చివరికి ఆ తెప్ప వేసుకొచ్చావు, వద్దు పో అన్నావు, హెలికాప్టర్ పైలట్ అయ్యి వచ్చి తాడు నీ ముఖం దాకా వచ్చేది, పోపో అని నువ్వే నెగ్లెక్ట్ చేసావు అని అంటే, అవునా అట్లా అని భగవంతుడు మూర్ఖంగా ఉంటాడు. అప్పుడు అంటే ఒకవేళ కాదు నేను గుర్తుపట్టలే కదా, నేనే విష్ణువు నేనే శివుడు లాగా వచ్చానని చెప్పొచ్చు కదా అని అంటే, అప్పుడు దానికి ఏమంటున్నాడు, కలియుగంలో నేను అట్లా పట్టుకొస్తే ఏదో డ్రామా కంపెనీ నువ్వు థైలాండ్ లక్ష్మి, నువ్వు భారతదేశ లక్ష్మి కాదు, నువ్వే లక్ష్మి అయితే తక్కువ మాయపోతుంటావు అలీగాడ్ లాగా. అందుకని నువ్వు ఆపదలో నీ ముందుకు వచ్చానంటే అప్పుడు ఏమంటాం, ఒక దేవుళ్ళలాగా వచ్చి కాపాడావు అంటాం. ఆ డైలాగ్ అలా వచ్చా నేను. నువ్వు నన్ను అన్నిట్లలో చూడలేదు, నీ మూర్ఖత్వం. దేవుడే ఫోటోలోనే ఉంటాడంటే కాదు, అన్నిటిలో అంతటా ఉంటాడు ఆపదలో అని నమ్మితే నేను కనపడేవాడిని, నీకు సహాయం అందేది. అందరు బతికారు మాడవాడ, నువ్వు ఒక్కడివే పోయినావు అని ఇట్లా చెప్తాను. అందుకని మూర్ఖమైన భక్తి వద్దు, అన్నిటిలో ఆ భక్తితో సంస్కారం వచ్చి దేవుడిని అన్నిట్లలో చూడగలిగితే అది నిజమైన భక్తి. అంతేరా. అట్లా ఇప్పుడు మనం సామాన్ పెట్టిన పెద్ద పూర్ణ వర్షం, ఏం చేయాలి, ఏ ప్లాట్ఫామ్ ఎంత అని ఆలోచిస్తుంటే అది పట్టుకొని వచ్చాడు, ట్రాలీ పట్టుకొని ఆయన వచ్చాడు, మిమ్మల్ని అందులో లోడింగ్ చేస్తాడు. అది మాట భగవంతుడు, లేకపోతే మనం అక్కడి నుంచి రాలేమో, ట్రైన్ మిస్ అవ్వడం ఏదో అయ్యేది. ఫ్యూచర్ ఫోర్కాస్ట్ చేసేది గాడ్ ఒక్కడే. బాగుంది, సూపర్.